అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు జనసంద్రమే. అర్జున్ తన బండి మీద ఆఫీస్కి వెళ్తున్నాడు. నిజానికైతే అతను తిరిగి హైదరాబాద్ రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఉద్యోగం కోసం తప్పట్లేదు. సిగ్నల్ దగ్గర ఆగినప్పుడల్లా తను ప్రేమించిన అమ్మాయిని తలుచుకుంటూ ఉంటాడు. అలా తను తలుచుకునే అమ్మాయి, తన కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయి కళ్ళెదురుగా కనిపించింది. పైగా ఆమె ప్రెగ్నెంట్. నమ్మలేకపోయాడు. అర్జున్ బైక్ పక్కన ఆపి సిగరెట్ తీసి వెలిగించాడు. హైదరాబాదులో బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం అంత ఈజీ కాదు. కానీ హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు. 10 రోజులు వెతికితే మంచి రూమ్ దొరికింది. ఏం చేస్తుంటావు బాబు? ఇంటి ఓనర్ అడిగారు. జాబ్ సెర్చ్ అండి అన్నాడు. రెంట్ టైంకి ఇవ్వాలి. 2 నెలల అడ్వాన్స్ ఇచ్చాడు. మంచి రోజు చూసుకుని రూమ్లో చేరాడు. జాబ్ సెర్చింగ్ మొదలుపెట్టాడు. కొన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాడు. అక్కడ రకరకాల కోర్సుల్లో ఎక్స్పెరిమెంట్ అడిగారు. ఆ కోర్సులు నేర్చుకుందాం అనుకున్నాడు. ఖాళీ టైంలో హైదరాబాద్ చూడాలి, అందుకు ఒక తోడు ఉంటే బాగుంటుంది అనిపించింది అర్జున్కి. కోర్సు నేర్చుకునే దగ్గర చాలామందిని ఫ్రెండ్స్ చేసుకుందామని అనుకున్నాడు. కానీ అందరూ వచ్చామా పోయామన్నట్టు ఉండేవారే తప్ప వారు కోర్సుకు సంబంధించిన టాపిక్స్ క్లాస్లో మాట్లాడేవారు. బయటికి వస్తే ఎవరి దారి వాళ్ళదే. అంత క్లోజ్గా ఎవరు ఫ్రెండ్స్ కాలేదు. కంటిన్యూస్గా క్లాసులకు అటెండ్ అవుతున్నాడు. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. సెలవులు కావడంతో ఆలస్యంగా నిద్రలేచాడు. బయటికి వచ్చి అలా టెర్రస్ పైకి వెళ్ళాడు. అదే అతను ఫస్ట్ టైం టెర్రస్ చూడడం. చుట్టూ మొక్కలు, మధ్యలో ఉయ్యాల, ఆకాశం అర్జున్కి అద్భుతంగా అనిపించాయి. దాంతో రోజు ఉదయం సాయంత్రం టెర్రస్ పైకి వెళ్ళేవాడు. కాసేపు ఉయ్యాల ఊగి కొద్దిసేపు అటు ఇటు నడిచి మొక్కలకు నీళ్లు పోసేవాడు. ఒకరోజు సాయంత్రం అర్జున్ టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఒక అందమైన అమ్మాయి మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించింది. ఆమె అర్జున్ని చూసింది. కానీ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతుంది. ఇంతలో చీకటి పడింది. మళ్ళీ తనే అర్జున్ని చూసి, మీరు అని అడిగింది. నా పేరు అర్జున్, ఇక్కడ రెంట్కి ఉంటాను. అవునా, నా పేరు అలేఖ్య. మీరు కూడా ఇక్కడ రెంట్కి ఉంటున్నారా? ఎప్పుడూ చూడలేదు అన్నాడు అర్జున్. హలో, ఇది మా ఇల్లే అంది గట్టిగా. ఓహ్, మీరు ఓనర్ కూతురా? అవును అని నవ్వుతూ తల ఊపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులు అర్జున్ టెర్రస్ మీదకి వెళ్ళినా ఆమె కనిపించలేదు. తర్వాత రోజు సాయంత్రం ఆమె టెర్రస్ మీదకి వచ్చింది. అక్కడే ఉన్న అర్జున్ని చూసి పలకరించింది. అర్జున్, నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగింది. నేను జాబ్ సెర్చ్లో ఉన్నానండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాను. ఓ అవునా, మీరు ఏం చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ చేశానండి. ఓ నైస్, కానీ క్రాష్ కోర్సులు చేయాల్సింది. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే కొంచెం ఛాన్సెస్ తక్కువండి. అందుకే క్రాష్ కోర్సులు నేర్చుకోవాలని క్లాసెస్కి వెళ్తున్నానండి. రోజు ఇంకా 15 రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీరు మీ గోల్ రీచ్ అవుతారు అంది అలేఖ్య. ఇంతకు మీరు ఏం చేస్తారండి? టీసీఎస్లో జాబ్ చేస్తున్న. ప్రాజెక్ట్ వర్క్ మీద 2 నెలలు యూఎస్ వెళ్ళా. నాకు ఈ టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఈ మొక్కలు ఎండిపోయాయేమో అనుకున్నా, కానీ బాగానే ఉన్నాయి అంది అలేఖ్య నవ్వుతూ. నేను వాటిని చూసినప్పటి నుంచి నీళ్లు పోస్తూనే ఉన్నానండి అన్నాడు అర్జున్ నవ్వుతూ. చాలా థ్యాంక్స్ అర్జున్. థ్యాంక్స్ ఎందుకు? మొక్కలకు నీళ్లు పోస్తూ సాయంత్రం ఇలా మొక్కల మధ్య తిరుగుతూ ఉంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇంత తక్కువ స్పేస్లో ఇలా అందమైన టెర్రస్ గార్డెను మరియు మొక్కలు పెంచుతూ ఉన్నందుకు. ఓహ్ సరే, హైదరాబాద్ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుందండి. ఇక్కడ నాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంత ఎందుకు, మీరు కూడా తెలివైన వారే కదా. నాకంటే ఎందుకలా అనిపించింది? మీరు ఉద్యోగం చేస్తున్నారు, మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. కానీ నేను అలా కాదు. ఏదైనా మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాను. గుడ్ పాజిటివ్ పర్సన్లా ఉన్నావు, కానీ అన్నిసార్లు అది మంచిది కాదు. ఇక్కడ ఎవరికి వారే ఉరుకులు పరుగుల మీద ఉంటారు. మనమే చొరవతో ఉండాలి. అమాయకుడిలాగా ఉంటే అస్సలు పట్టించుకోరు. అలేఖ్య గలగలా మాట్లాడుతూనే ఉంది. అర్జున్ వింటూనే ఉన్నాడు. అలా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతూనే రోజు కలుస్తున్నారు టెర్రస్ గార్డెన్లో. అలా తక్కువ రోజుల్లోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. వీకెండ్స్లో అర్జున్ని చాలా చోట్ల తిప్పింది. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలన్నీ తిప్పి చూపించింది. అలేఖ్య, అర్జున్ తెలియకుండానే ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. సాయంత్రం కాగానే టెర్రస్పై కలిసేది అలేఖ్య. అర్జున్ కోర్స్ చూస్తుండగానే పూర్తయింది. మంచి టాప్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఒకరోజు బాగా వర్షం పడుతుంది. అర్జున్ టెర్రస్ మీదకి వెళ్ళాడు. అలేఖ్య గొడుగు కింద నిలబడి ఉంది. అర్జున్ గొడుగు కిందకి రమ్మని పిలిచింది. అర్జున్, నీ వయసు ఎంత అని అడిగింది అలేఖ్య మెల్లగా. 28 ఆగస్టు వస్తే అన్నాడు. అలేఖ్య నవ్వి, నాకు 28 జూన్కి అని చెప్పింది. ఎందుకు ఆ నవ్వు అలేఖ్య అడిగాడు అర్జున్. నువ్వు నాకంటే 3 నెలల చిన్నోడివి, అందుకే నవ్వొచ్చింది. అలేఖ్య, నాకు జాబ్ వచ్చింది నవ్వుతూ చెప్పాడు అర్జున్. ఓహ్ కంగ్రాట్స్ అర్జున్. పార్టీ లేదా?
ష్యూర్ అలేఖ్య, తప్పకుండా ఇస్తా అంటూ అలేఖ్య చేతిని పట్టుకున్నాడు అర్జున్. ఆ వర్షానికి ఆమె పెదాలు వణుకుతున్నాయి. ఏంటిది అని ఆమె సైగ చేసింది. అర్జున్ అలాగే చూసి ఒక్కసారిగా ఆమెకి దూరం జరిగాడు. వర్షపు జినుకులు అతనిపై పడ్డాయి. అలేఖ్య గొడుగు కిందకి రమ్మని పిలిచినా వెళ్ళలేదు. అర్జున్ చేతిని పట్టుకుని గొడుగు కిందకి లాగి నుదుటిపై ముద్దు పెట్టి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది ఆమె. అర్జున్ కాసేపు అయ్యాక కిందకి వచ్చాడు. వారం రోజుల వరకు ఇద్దరు ఒకరినొకరు కలవలేదు, చూసుకోలేదు. ఆ తర్వాత ఒకరోజు అర్జున్ టెర్రస్ పైకి వెళ్ళాడు. అలేఖ్య మొక్కలకు నీళ్లు పోస్తుంది. చాలాసేపు అక్కడే ఉన్నాడు, కానీ ఒకరినొకరు మాట్లాడుకోలేదు, పలకరించుకోలేదు. అలేఖ్య పలకరించకపోయేసరికి చూసి చూసి, భయ అలేఖ్య, నేను కిందకి వెళ్తున్నాను అన్నాడు. అర్జున్, అర్జున్, సారీ, ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది. నేనేం అనలేదు కదా అలేఖ్య, నువ్వేమనవనే కదా నా బాధ. నువ్వేదైనా అంటే అటో ఇటో తేలిపోతుంది. ఆ మూమెంట్ నువ్వు నా సొంతం అనిపించింది. నువ్వు ముద్దు పెట్టుకుంటే నేను పెట్టేవాడినేమో, అందుకే దూరం జరిగాను. అంటే నాకు నువ్వంటే ఇష్టం అలేఖ్య. మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలాగన్నమాట. మొదటిసారి ప్రేమను పరిచయం చేసింది నువ్వే. నీలాగా నేను ఉండాలి అనిపించేలాగా నన్ను మార్చేసావు నువ్వు. అర్జున్ మాటలకి అలేఖ్య లేచి నిలబడింది. తన దగ్గరగా వెళ్ళి, అర్జున్, ఈ విశ్వం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు అంతకు మించి నువ్వు ఇష్టం. ఇది నా మనసులో నుంచి వచ్చిన మాట అలేఖ్య అని ఆగిపోయాడు. అర్జున్ తలను తన 2 చేతుల్లోకి తీసుకున్న అలేఖ్య తదేకంగా చూస్తూ అలాగే పెదాలపై ముద్దు పెట్టి, లవ్ యూ అర్జున్, నేను నీకు దగ్గరైనంతగా ఎవరికీ కాలేదంటూ ప్రేమగా కళ్ళలోకి చూస్తూ, లవ్ యూ టు అలేఖ్య అన్నాడు. అలేఖ్య చేతులపై ముద్దులు పెడుతూ అక్కడ ఉయ్యాలలో చల్లగా పైరగాలికి ఒకరినొకరు భుజాలు ఒత్తికెళ్ళి కూర్చుంటూ కాసేపు మైమరిచిపోయారు. అనుకోకుండా అత్యవసరమైన ప్రాజెక్ట్ వర్క్పై కంపెనీ పంపిస్తే వారం రోజులు ముంబై వెళ్ళాడు అర్జున్. ఆ వారం రోజులుగా రోజుకు 100 సార్లు కాల్ చేసేది అలేఖ్య, తొందరగా వచ్చేయమని. వారం తర్వాత అర్జున్ హైదరాబాద్ వచ్చాడు. వస్తూనే టెర్రస్ పైకి వెళ్ళాడు అర్జున్. అప్పటికే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అలేఖ్య అర్జున్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకుని ముఖమంతా ముద్దుల వర్షం కురిపించింది. తర్వాత అర్జున్ ఎదపై వాలి ప్రేమ గుండెలపై కొడుతూ కళ్ళల్లో నీళ్లు చిప్పరిల్లగా, అర్జున్, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు. వారం రోజులకే నేను చూడకుండా ఉండలేకపోయాను అని ప్రేమగా కోరింది. అయ్యో అల్లు బంగారం, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను, సారీ అంటూ ప్రేమగా అలేఖ్య తల నిమిరాడు. అలేఖ్య తల్లికి ఎందుకో అర్జున్పై డౌట్ వచ్చింది, కానీ అతన్ని అడగలేదు. ఒకరోజు అలేఖ్య అర్జున్ టెర్రస్పై ఉయ్యాల్లో కూర్చుని ఊగుతున్నప్పుడు అలేఖ్య తల్లి చూసింది. ఏం మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోయింది. ఆ వెంటనే అలేఖ్య కూడా కిందకి వెళ్ళింది. 2 రోజుల్లో నువ్వు ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళు బాబు అని అర్జున్కి చెప్పింది అలేఖ్య తల్లి కామ్గా. ఆంటీ, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం అన్నాడు అర్జున్. వాళ్ళ నాన్నకు తెలిస్తే పెద్ద గొడవలు అయిపోతాయి బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు అని చెప్పింది ఆవిడ. అర్జున్ ఏం మాట్లాడకుండా టెర్రస్ పైకి వెళ్ళి ఏడుస్తూ బాధలో సిగరెట్లు కాలుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎంతసేపు తిరిగాడో తెలియదు. అర్ధరాత్రి రూమ్లోకి వెళ్ళి ఏమీ తినకుండా అలాగే పడుకున్నాడు. అలేఖ్య అప్పుడప్పుడు మెసేజ్లు చేస్తుంది. టెర్రస్ పైకి మాత్రం రాలేదు. అర్జున్ రోజుకు అబద్ధం చెబుతున్నాడు, రూము దొరకలేదు అని. ఒకరోజు అలేఖ్య ఇంటికి చుట్టాలు వచ్చారు. అదే రోజు అలేఖ్య ఫోన్ చేసి, మా బావకు నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఈరోజు నన్ను చూసుకోవడానికి వస్తున్నారు. వాడు మంచోడు కాదు, ఏదో ఒకటి చెయ్యి అర్జున్ అంటూ ఫోన్లో ఏడుస్తూ చెప్పింది. 2 రోజుల తర్వాత ఒక రాత్రి కింద నుంచి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఏమైందో అని కిందకి వెళ్ళాడు అర్జున్. అలేఖ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది. అర్జున్ వెంటనే ఆమె మెడకు బిగించుకున్న చున్నీ విప్పదీశాడు. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అర్జున్ ఆ రాత్రి అంతా ఆసుపత్రి బయటే వేచి ఉన్నాడు. అలేఖ్య తండ్రి అర్జున్ని చూసి కోపంతో దగ్గరికి వచ్చి అర్జున్ గల్లా బట్టి, అరే, నీ వల్లే నా కూతురు ఇలా చేసుకుంది. నువ్వు నా కూతురిని చంపాలనుకున్నావురా, నీ వల్లే ఇలా జరిగింది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోకుంటే నీపై క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయించేస్తా అని అర్జున్ని బెదిరించాడు. ఆ మరునాడు అర్జున్ రూమ్ ఖాళీ చేసి ఆ ఏరియాకు దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అలేఖ్యకు కాల్ చేయాలని చాలాసార్లు అనుకున్నాడు, కానీ నా వల్ల తన పేరెంట్స్ తనని మళ్ళీ ఇబ్బంది పెడతారేమో అని చేయలేదు. 2 నెలల తర్వాత ఫోన్ చేశాడు, కానీ ఆ ఫోన్ కలవలేదు. అలేఖ్య సోషల్ మీడియాలో కూడా లేదు. తన అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసింది. బహుశా వాళ్ళ పేరెంట్స్ పనేమో ఇది అనుకున్నాడు. ఇక అర్జున్ ఆ బాధ నుండి బయటపడలేక, భరించలేక ఊరెళ్ళాడు కొన్ని రోజులు. ఇంట్లో ఎక్కువ రోజులు ఉండలేక హైదరాబాద్ తిరిగి వచ్చి వేరే రూమ్ చూసుకుని యథావిధిగా జాబ్కి వెళ్తున్నాడు. ఒకరోజు సిగ్నల్ దగ్గర కనిపించిన అలేఖ్యను వెనక నుండి ఫాలో చేస్తూ వెళ్ళాడు. అలేఖ్య హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. అర్జున్ కూడా వెళ్ళాడు హాస్పిటల్లోకి. కానీ అలేఖ్యను కలవలేదు. కానీ ఆమె డాక్టర్తో మాట్లాడుతుంది. పక్కన వాళ్ళ నాన్న ఉన్నారు. తర్వాత కలుద్దామని అప్పటికైతే వెళ్ళాడు, కానీ ఎప్పుడు హాస్పిటల్ ముందు నుండే వెళ్ళేవాడు. మళ్ళీ అలేఖ్య కనిపిస్తే మాట్లాడొచ్చు అని.
15 రోజుల నుండి అర్జున్ ఎదురుచూపులు ఫలించి ఆ రోజు అలేఖ్య ఒక్కతే కనిపించింది. అర్జున్ ఆమె వెనకాలే హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. అలేఖ్య కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ అక్కడే వెయిట్ చేస్తూ అలేఖ్య ఎప్పుడు బయటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఈలోగా అలేఖ్య బయటికి వచ్చింది. హడావిడిగా వెళ్తుంది. అలేఖ్య అలేఖ్య అని పిలిచాడు. అర్జున్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసిన అలేఖ్య అర్జున్ని చూడగానే చిన్న పిల్లలాగా ఏడుస్తూ తన దగ్గరికి పరిగెత్తింది. ఏడవకు అలేఖ్య, ప్లీజ్ ముందు ఇక్కడ కూర్చో. ఎలా ఉన్నావు? నీ ఫోన్ కలవడం లేదు. ఏం జరిగింది? హాస్పిటల్కి వచ్చి కంగారుగా వెళ్తున్నావు ఏమిటి? 15 రోజుల ముందు నేను చూసా ఇదే హాస్పిటల్లో. ఇప్పుడు మాట్లాడదామని అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. పిరికివాళ్ళలాగా నేను వదిలేసి వెళ్ళాను. ఏం చెప్పమంటావు అర్జున్? నిర్లిప్తంగా అంది అలేఖ్య. ప్లీజ్ అలేఖ్య, ఏం జరిగిందో చెప్పు అన్నాడు. అర్జున్, బలవంతంగా నన్ను మా బావకి ఇచ్చి పెళ్లి చేశారు మా పేరెంట్స్. వాడు పెద్ద తిరుగుబోతు, తాగుబోతు. అట్లాంటి వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న. వాడి చెడు తిరుగుళ్ళు. రోజు ఫుల్గా తాగి వచ్చి కొట్టేవాడు. వాడి నిజస్వరూపం తెలిసాక నాన్న కూడా బాధపడ్డాడు. రాక్షసుడికి ఇచ్చి నీ గొంతు కోసానమ్మా అంటూ రోజు బాధపడేవాడు. అర్జున్ కొద్దిసేపు షాక్లో ఉండి తర్వాత తేరుకుని, ఏంటి అలేఖ్య నువ్వు చెప్పేది? అసలు ఏం జరిగింది చెప్పు అంటూ అడిగాడు. ఎలా ఉన్నావు అర్జున్? నువ్వు దీనంగా అడిగింది అలేఖ్య. నువ్వెలా ఉన్నావు అలేఖ్య? నా సంగతి వదిలే అర్జున్, నువ్వు ఎలా ఉన్నావో చెప్పు ముందు అంది అలేఖ్య. లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరగవు, అడ్జస్ట్ అవ్వాలి. అందుకే అడ్జస్ట్ అవుతున్నాను నిరాశతో అంది అలేఖ్య. ప్లీజ్ అలేఖ్య చెప్పు. ఇప్పటికే నా మనసు ఏదో కీడ్స్ అనిపిస్తుంది. ఏం జరిగిందో చెప్పు. ఏం జరగాలి అర్జున్? ఇంకా నా ఇష్టంతో పని లేకుండా బొమ్మలాగా ఉన్నాను. ఏదో ఉన్నాను అంటే ఉన్నాను. నా ఇష్టాలతో ప్రమేయం లేకుండా పెళ్లి చేసుకుని ఇష్టం లేని మొగుడితో కాపురం చేశాను. తర్వాత వాడి స్వార్థం చూసుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటి అలేఖ్య, వదిలేశాడా? అవును అర్జున్, వాడికి లేని వ్యసనాలు లేవు. అదివరకే మా బావకు పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు. ఆ విషయం తెలియకుండా ఆస్తి కోసం మా మేనత్త బావ కలిసి నాటకం ఆడి నన్ను పెళ్లి చేసుకున్నారు. మా ఆస్తి లాక్కుని నేను పెళ్లికి ముందే చెడు తిరుగుళ్ళు తిరిగాను అని, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, నీ మంచిదాన్ని కాదని చెప్పి విడాకులు ఇచ్చాడు. కానీ అలేఖ్య, నువ్వు ఆ రోజు నా కోసం సూసైడ్ అటెంప్ట్ చేయకుండా ఉండాల్సింది. నువ్వు పిరికివాళ్ళగా పారిపోయి నన్ను అంటావేంటి అర్జున్? నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదా? లేక తెలిసి కూడా? అయ్యో అలేఖ్య, మీ నాన్న ఆ రోజు నాతో ఏం చెప్పాడో తెలుసా? నీ వల్లే నా కూతురు నాకు దూరం అయ్యిందంటే మా ఫ్యామిలీ మొత్తం పురుగుల మందు తాగి చేస్తాం. మర్యాదగా రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోని బెదిరించాడు. అందువల్ల రూమ్ ఖాళీ చేశా కానీ పారిపోయి కాదు అన్నాడు అర్జున్ బాధగా. లేదు అర్జున్, మా నాన్న నువ్వు పారిపోయావని చెప్పాడు. అయినా నేను నమ్మలేదు. నీకు ఫోన్ చేద్దామని, వీలైతే నేను కలుద్దామని చూస్తే నా ఫోన్ లాక్కుని నన్ను రూమ్లో వేసి తాళం వేశారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. వారం రోజులు రూమ్లోనే బంధించారు. ఒకరోజు నిశ్చితార్థం చేసుకుని పెళ్ళికి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చారు మా బావ వాళ్ళ ఫ్యామిలీ. ఆ రోజు బలవంతంగా నన్ను మా పేరెంట్స్ బెదిరించి నిశ్చితార్థం చేశారు. ఒకరోజు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి షాపింగ్ చేయడానికి వెళ్ళారు. నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్యాహ్నం మా బావ వచ్చాడు. తలుపులు బాదుతున్నాడు. ఎవరు అని వెళ్ళి చూస్తే మా బావే. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒకటే కంపు వాసన. ఫుల్గా తాగి ఉన్నాడేమో. నాకు తనని చూస్తే చాలా భయం వేసింది. మొహం మీద తలుపులు వేసామా అనుకున్నాను కానీ తర్వాత ఆలోచిస్తే భయం వేసింది. ఆ రోజు బలవంతంగా నా ఒంటిని తాకాడు. ఎంత ఏడ్చినా బతిమలాడినా వినలేదు. నా మీద పడి తన పశువాంచ తీర్చుకున్నాడు. మా అమ్మ నాన్నకి బావ చేసిన పాడు పని గుర్చి చెబితే అతన్ని వెనకేసుకొచ్చారు. తప్పే ఉంది, కాబోయేవాడు, అందులో మేనబావ మాత్రం సరసం ఉండదా అంటూ వాడు చేసిన పనినే సమర్థించారు. ఒక పక్క నువ్వు దక్కవనే బాధ, మరో పక్క రాక్షసుడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తారనే కోపంతో సూసైడ్ చేసుకున్నా అని చెప్పింది అలేఖ్య. అర్జున్ తల బాదుకున్నాడు. అయ్యో, ఎంత ఘోరం జరిగింది. నన్ను క్షమించాలి అలేఖ్య. నేనే పిరికివాళ్ళ నీ గురించి ఆలోచించకుండా పారిపోయా అని తల గోడకేసుకుని బాదుకుంటూ ఏడ్చాడు. తేరుకుని కన్నీళ్లు తుడుచుకుంటూ. మరి ప్రెగ్నెన్సీ అడిగాడు అర్జున్. వాడు ఆ రోజు చేసిన పశువాంచ ఫలితం ఈ కడుపు. నచ్చినా నచ్చుకున్నా బతకడం నేర్చుకున్నాను. స్వచ్ఛమైన ప్రేమను నేను దగ్గర చూసా. మళ్ళీ నాకు అలాంటి ప్రేమ దొరకదు అంది ఏడుస్తూ అలేఖ్య. కాసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు కూడా అలేఖ్య దుఃఖపడుతుంది అంటే నేనే కారణం. ఇప్పటికైనా అలేఖ్యకు ఆ దుఃఖం లేకుండా చేయాలి. అలేఖ్యని హ్యాపీగా ఉంచాలి అని మనసులో ఆలోచిస్తూ అనుకున్నాడు. అర్జున్, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? ఇంకా నన్ను మర్చిపోలేదా అంది. లేదా అలేఖ్య, మర్చిపోలేదు అన్నాడు అర్జున్. అలేఖ్య ఏదో మాట్లాడపోయింది కానీ అర్జున్ అవేమీ వినిపించుకోకుండా అలేఖ్య చేతిని పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడు. అలేఖ్య కూడా ఏం మాట్లాడకుండా వెళ్ళింది అర్జున్ వెంట. బైక్పై కూర్చుంది అలేఖ్య. అర్జున్ బైక్ రయ్యన దూసుకుపోతుంది. గుడికు తీసుకువెళ్ళాడు. అలేఖ్యను అక్కడే గుడి ఆవరణలో కూర్చోబెట్టి అర్జున్ అందరికీ కాల్స్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అలేఖ్య అమ్మా నాన్నలు, అర్జున్ అమ్మా నాన్నలు అందరూ వచ్చారు. వాళ్ళ నలుగురు ఎదురుగా కూర్చోబెట్టి అర్జున్ చెప్పడం మొదలుపెట్టాడు. చూడండి అంకుల్, అలేఖ్య నేను
ఎంతగానో ప్రేమించాను. మీరు మీ పెద్దరికం కోసం, మీ పరువు ప్రతిష్టల కోసం అలేఖ్య బతుకు నాశనం చేశారు. ఆ రోజు మీరు ఒక్క నిమిషం ఆలోచించి అలేఖ్యను కానీ నన్ను కానీ అడిగి మాట్లాడి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. నేను కూడా పిరికివాడిలాగా వెళ్ళిపోయాం. కానీ ఈరోజు చెబుతున్నా వినండి. అలేఖ్య కడుపులో పెరుగుతున్న బిడ్డతో సహా నాది బాధ్యత. ఐ లవ్ యూ అలేఖ్య, నన్ను పెళ్లి చేసుకుంటావని మోకాళ్ళపై కూర్చుని అడిగాడు. ఆ సమయంలో అలేఖ్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అంకుల్, మీ అనుమతి కోసం నేను ఈ మాట చెప్పడం లేదు. నాకు పెద్దలంటే గౌరవం ఉంది, అందుకే చెప్తున్నా. ఇకపోతే మా అమ్మ నాన్నలు కూడా భవిష్యత్తులో అలేఖ్య విషయంలో అనవసరంగా అపోహలు రాకుండా ఉండాలని మా తల్లిదండ్రులను కూడా పిలిపించాను. అలేఖ్య తల్లిదండ్రులు అర్జున్కి 2 చేతులు జోడించి దండం పెడుతూ చెప్పారు. బాబు, ఇప్పుడు మా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని రోజుల నుండి అలేఖ్య నా రాక్షసుడికి ఇచ్చి దాని గొంతు కోసానని బాధ నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేది కాదు. ఇప్పుడు సంతోషంగా ఉంది అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పారు. అర్జున్ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. ఆ గుడిలోని ఇరువురు తల్లిదండ్రులు ఫ్రెండ్స్ మధ్య అలేఖ్య మెడలో అర్జున్ 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణంలో అలేఖ్య కళ్ళలో నుండి జాలువారిన కన్నీటి చుక్కలు అర్జున్ పాదాలపై పడ్డాయి. అర్జున్ అలేఖ్యని పైకి లేపి తన గుండెలకు హత్తుకున్నాడు. అదే రోజు రాత్రి వారికి టెర్రస్ గార్డెన్లోనే తొలి రాత్రి ఏర్పాట్లు చేశారు. ఆ రాత్రి వారు ఉయ్యాల్లో ఊగుతూ కబుర్లు చెప్పుకుంటూ సల్లాపాలు కొనసాగిస్తూనే ఊహల్లో విహరించారు. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే పోయాడు. మనల్ని కలిపిన ఈ టెర్రస్ గార్డెన్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ హ్యాపీనే అనుకున్నారు ఇద్దరు చేతిలో చెయ్యి వేసుకుని.